అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా సూపర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ యాక్టింగ్ అంటే నిజంగా చెప్తున్నాగా బాలీవుడ్ నుంచి అందరినీ తీసుకురావడం, యాక్టర్స్ ని దుల్కర్ సల్మాన్ ని అందరినీ తీసుకురావడం, చిన్న చిన్న రోల్స్ అయినా సరే, తక్కువ రోల్స్ అయినా సరే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక అర్థం ఉంది, దాని నుంచి ఒక స్టోరీ వస్తుంది ప్రతి క్యారెక్టర్ నుంచి. ఇంకా విజయ్ దేవరకొండ అయితే పీక్స్. విజయ్ దేవరకొండ అసలు విజయ్ దేవరకొండతోనే స్టోరీ, ఆ చిన్నపాట అయినా సరే విజయ్ దేవరకొండ బాగా బాగా రాస్తున్నాడు. అంటే ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు వచ్చింది అన్నది ఏం లేదు, అనవసరంగా అయితే ఏం పెట్టలేదు, ఇది అర్థంగానే పెట్టాడు. ఇంకా చెప్పిన 5,000 పెట్టినా సరే సినిమా చూడవలసిందే ఎవడైనా ఫస్ట్ షో పెట్టిన తర్వాత. ఇది మన ఇండియా హాలీవుడ్ అయితే సినిమా అయిపోతుంది. బాలీవుడ్ దేనికి పనికిరావు అస్సలు, ఎందుకు పనికిరావు, అవతారాలు ఏం పనికిరావు. ఇంకా వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమా చూస్తారు కలికి. అది యుఎస్ ఫేమస్ అయినప్పుడే నేను యూట్యూబ్ లో చూసిన, అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడే నాకు ఎందుకు అయ్యి అనిపించింది. ఇంత అయితే అని చెప్తే మళ్ళీ సినిమా ఇది ఏంటి సలార్లో అయిపోద్దేమో అనుకునే వచ్చాను, ఆ మైండ్ సెట్ తోనే వచ్చారు అందరూ, అంతే అలాగే వచ్చారు. ఇంకా సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, కామెడీ అది అని. ఇంకా సెకండ్ హాఫ్ పీక్స్, ఆ బుజ్జి నెక్స్ట్ అందరితో ఆ క్యారెక్టర్స్, బ్రహ్మానందం క్యారెక్టర్స్, డాలర్స్ అవన్నీ సూపర్ ఉన్నారు. సినిమా అయితే సూపర్. దీన్ని అయితే కొట్టే సినిమా అయితే ఈ మధ్యలో ఏం పనికిరావు, ఇంకా దేనికి పనికిరావు ఏ సినిమాలో. కలిపి రెబల్ స్టార్ అయిపోయినట్టే, ఆ ట్యాగ్ లైన్ న్యాయం చేస్తారు స్టార్.